హైడ్రా మీద పోరాడింది మేము, మూసీ మీద పోరాడింది మేము, లడ్చర్ల మీద రైతుల తరపున లంబాడి బిడ్డల మీద పోరాడింది మేము, రైతుల తరపు నుంచి పోరాడింది మేము. మారుమూరులో వెల్మల్ లాంటి గ్రామంలో అక్రమ కేసులు పెట్టిండ్రు. ఏది రైతు రుణమాఫీ అందరికి కాలేదంటే. సన్నవడ్ల గురించి పోరాడింది మేము, నిరుద్యోగుల గురించి అశోక్ నగర్ నిలువెత్తి గలమిప్పింది మేము. ఎక్కడ మళ్ళీ పామ్ హౌస్లో పడుకున్న అతను బయటికే రావట్లేదండి, మేమే కదా పోరాడేది. ఈరోజు విద్యార్థుల పట్ల కావచ్చు, ఆ రకం కావచ్చు. కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నది ఒకటండి, భారతీయ జనతా పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు. అన్నీ చూసినాం, నియంత్రణను చూసినాం, ఇట్లాంటి దోపిడీదాలను చూసినాం, కమిషన్ గాలను చూసినాం, అందరినీ చూసినాం. ఇంకా నిజాయితీ గల పార్టీ, దేశాన్ని ప్రేమించే పార్టీ, దేశంలో అన్ని వర్గాలను సమానం చూసే పార్టీ, దేశంని భద్రత గురించి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు సరైన సమయంలో ఎట్లయితే తీర్పిచ్చారో అవి కూడా రాను అట్లాంటి తీర్పులు ఇస్తారు. మీనాక్షి నటరాజన్ గారిని జాయిన్ చేసినట్టే ఇతని అవినీతి అంతా అక్కడ తెలిసిపోయింది. అందుకొంచమే అన్నీ అక్కడికి పంపించకుండా ఇక్కడనే కొట్టేస్తున్నారు. అన్నీ ఏవైతే అవినీతి డబ్బులు వసూలు చేస్తున్నారో వందలాది కోట్లు వేలాది కోట్లు అక్కడికి ఢిల్లీకి పంపించకుండా హైకమాండ్కి ఇక్కడనే కొట్టేస్తున్నారని స్పెషల్గా ఫోకస్ పెట్టడానికి పంపించారు. అవన్నీ ఏదో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ కలెక్ట్ చేయగానే పార్టీ ఏదో నాయకత్వం మార్పు ఉంటుందని అంటున్నారు. బీజేపీ మాకేం అవసరం అండి, మేము నిరంతరం మళ్ళీ వచ్చే 4 సంవత్సరాల వరకు నిరంతరం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. వాళ్ళు ఇచ్చి వాళ్ళు కూడా ఓడుకుంటే మేమేం చేస్తామండి. బీజేపీ వైపు కాదు కానీ అంగు గవర్నమెంట్ రావడానికి అవకాశం లేదు. అందరంటే ఎవరైతే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు అసమ్మతిగా ఉన్న కాంగ్రెస్ కొంతమంది, అంటే వాళ్ళని కూడా అందరు చెడ్డవాళ్ళు ఏమి ఉండరు కదండి. దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి హిందూ భక్తులు ఉన్నారు, కుంభమేళ పోయి స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు, స్నానం ఆచరించిన వాళ్ళు ఉన్నారు, పవిత్ర స్నానం. కాబట్టి అందరు కలిసి ఈ ప్రజా విద్రోహ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పడడానికి అవకాశం లేదు తెలంగాణలో.